నిజంగా కాంగ్రెస్ పార్టీకి, ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మొత్తానికి ఈరోజు నాకు తెలిసి ఇంతకంటే తృప్తినిచ్చేటువంటి కార్యక్రమం ఇంకోటి ఏదీ లేదని నేను అనుకుంటున్నాను. ఇదేదో కేవలం పాలన కోసమో లేకపోతే ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తూ పాలన చేసుకుంటూ ముందు పోయే కార్యక్రమం కాదు. ప్రభుత్వం ద్వారా సంక్రమించినటువంటి అధికారాన్ని ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం ఎలా చేయాలని తప్పించి ఆలోచించి అందులో ఉంచి వచ్చిందే ఈనాటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల జీవితాలు అద్భుతంగా మారాలని ఆశించాం. 10 ఏళ్లు పాలించినటువంటి ప్రభుత్వం నిరుద్యోగ యువత గురించి కానీ, వారి భవిష్యత్తు కోసం వేయాల్సిన పునాదుల గురించి కానీ ఏమీ ఆలోచన చేయలే. అందుకే తెచ్చుకున్న రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు పోరాడినటువంటి నిరుద్యోగ యువత కానీ, సకల జనులు కానీ తీవ్రమైనటువంటి నిరాశ నిస్సలకు గురై ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మా కలలు నెరవేరవని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే, ఏ ఉద్దేశం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ నిరుద్యోగ యువతి యువకుల కోసం అయితే మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలని తెచ్చుకున్నామో, ఆ మార్పుకి ఈరోజు మీ అందరి సమక్షంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఈరోజు భూమి పూజ చేసిన రేవంత్ రెడ్డి గారికి కానీ, ఇందిరమ్మ రాజ్యానికి కానీ, ప్రభుత్వానికి కానీ ఇంతకంటే తృప్తికరమైనటువంటి రోజు ఇంకోటి లేదని నేను చెప్తానుకున్నాను. కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువతి యువకుల భవిష్యత్తు కోసం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పారిశ్రామిక వాడల్లో, పరిశ్రమల్లో పనికొచ్చేటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విద్యా బోధనలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చెప్పేటువంటి పాఠాలు సరిపోబట్టి మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులకి ప్రపంచంలో ఉన్నటువంటి పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. పరిశ్రమలకు అవసరమైనటువంటి కోర్సులను తయారు చేసి అసలు ఆ పారిశ్రామికవేత్తలందరినీ కూడా పోగేసి, అయ్యా మా దగ్గర ఇంతమంది యువత ఉంది, మీకు కావాల్సిన ఉద్యోగ అవసరాలు ఉన్నాయి, ప్రపంచీకరణ జరుగుతూ ఉంది, అందరూ వస్తూ ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని ఇచ్చేటువంటి వృత్తి శిక్షణను ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మొట్టమొదటిసారి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పెట్టుకోవటం ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించుకోదగినటువంటి రోజు అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమం ఏదో ఆషామాషిగా చేసేటువంటి కార్యక్రమం కాదు. ఇవాళ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నిటికి సంబంధించి ఫార్మా సిటీ పెట్టాలని, ఆ ఫార్మా సిటీ ద్వారా విపరీతమైన కాలుష్యాన్ని తీసుకొని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనజీవన స్రవంతిని పూర్తిగా కాలుష్యంగా మారిపోయినా పర్వాలేదు, మనం మాత్రం పరిశ్రమలకి భూములు అమ్ముకుందాం, వాళ్ళ జీవితాలు ఏమైనా పర్వాలేదని ఆలోచన చేసినటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలాగా కాకుండా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరికీ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన యూనివర్సిటీసే కాదు, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న జోనే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి సిటీ కావచ్చు, హెల్త్ సిటీ కావచ్చు, లైఫ్ సైన్సెస్ కావచ్చు,
లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉండేటువంటి అద్భుతమైనటువంటి నివాస ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిని మేళవించి ఇక్కడ నివాసం ఉంటే చాలరా నాయన, నాకు భారతదేశంలో ఈ ప్రాంతంలో వచ్చి నివాసం ఉంటే నాకు అంతకంటే అదృష్టం ఏముంటుంది అనేటువంటి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి ఫౌండేషన్ స్టోన్ ఇది. కొన్ని సంవత్సరాలుగా నిర్మించినటువంటి సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, వాటన్నిటిని మించి తలదన్నేటువంటి అద్భుతమైన నగరానికి ఈరోజు ఇక్కడ పునాది వేశాం. ఈ నగరం ప్రపంచానికి తలమానికంగా మారబోతాం. ఈరోజు ఇక్కడ పెట్టిన స్కిల్ యూనివర్సిటీ ద్వారా, లేకపోతే ఇతర పరిశ్రమల ద్వారా భూములు కోల్పోయినటువంటి ప్రజానికం కూడా మనవాళ్లే, మన బిడ్డలే. వాళ్ళ జీవితాల్లో కూడా అద్భుతంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతోనే అరకొరగా ప్లాట్లు ఇచ్చి వదిలేస్తే అట్లా కాదన్నా, వారందరి జీవితాల్లో కూడా వెలుగు నిండాలి. చిన్న చిన్న ప్లాట్లు కాదు, అక్కడక్కడ విసిరేసి ఉన్నటువంటి ప్లాట్లు కాదు, వాటన్నిటిని ఒక దగ్గర తీసుకొని వచ్చి దాదాపు 550 నుంచి 600 ఎకరాల్లో ఒక అద్భుతమైనటువంటి కమ్యూనిటీని కట్టడానికి ఈరోజు ఇక్కడ కూడా భూమి పూజ చేశారు. ప్లాట్లు ఇచ్చి వదిలిపెట్టడం కాదు, రోడ్లు వేయాలి, కరెంటు పెట్టాలి, డ్రైనేజ్ కట్టాలి, పాఠశాల పెట్టాలి, హాస్పిటల్ పెట్టాలి. ప్లాట్లు పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా ఈ కమ్యూనిటీలో ఇల్లు కట్టుకుంటే అద్భుతంగా రేపొద్దున వచ్చినటువంటి ఎవరైనా సరే ఈ కాలనీలో ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చేటట్టుగా దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.